ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులారా, బాగున్నారా? మరలా ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం దేవుడిచ్చిన భాగ్యం. కొన్ని దినాలుగా మా జీవితాల్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. అయితే మీరు ఇచ్చిన ఓదార్పు, మీరు చేసిన ప్రార్థన మమ్మల్ని తిరిగి బలపరిచింది. అందుకే ఒక భక్తుడు అంటాడు, మన జీవితాల్లో ఏం జరిగినా అది దేవుని చిత్తమై ఉండే జరుగుతుంది, అన్నింటికీ ఆధారము దేవుడే అని. కాలము మారినా, కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా అంటాడు. నిజమే, మన జీవితాల్లో జరిగే ప్రతి స్థితికి దేవుడే కారణమై ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ మరలా ఈ అనుదిన వాగ్దానం ద్వారా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదూ. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. మన నిరీక్షణాస్పదము మన ప్రభువే. ఆయన ఎప్పుడూ నశించడు కాబట్టి, ఆయన ఎప్పుడూ జీవించేవాడు కాబట్టి మన నిరీక్షణ ఎప్పటికీ నశించదు. ఒకవేళ ఈరోజు మన జీవితాల్లో కృంగుదలతో నింపబడ్డాయేమో, కొరతతో, లోటుతో, అనుకోని సంఘటనలతో బాధింపబడుతూ ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అనే బాధ, ఆలోచన మనలో కనుక ఉంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దరిద్రులు నిత్యము మరువబడరు. లోక సంబంధమైన దారిద్ర్యం కాదు కానీ దేవుని ఎదుట దీనత్వం కలిగి ఉన్న వారిని దేవుడు మరిచిపోడు, ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడూ మన పట్ల ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మన పట్ల ఊహించిన దానికంటే అధికమైన ప్రేమను చూపిస్తున్నాడు. అందుకే ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తన కుమారులుగా, తన కుమార్తెలుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. అందును బట్టి దేవుడు మనల్ని విడువడు, ఎడబాయుడు, మరువడు అని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీ నిరీక్షణాస్పదము ఎప్పటికీ నశించదు. కొన్నిసార్లు మన నిరీక్షణ, మన ఎక్స్పెక్టేషన్ మనుషులపై పెట్టుకుంటాం. అయితే వారు గతించిపోవచ్చు. ధనంపై, ఆరోగ్యంపై, బలంపై, మనకున్న అనేక రకాల వ్యవస్థలపై నిరీక్షణ పెట్టుకుంటూ ఉంటాం. అయితే అవన్నీ కాలాలను బట్టి, సమయాలను బట్టి నశించిపోతూ ఉండొచ్చు. కానీ మన దేవుడు మన నిరీక్షణకు ఆస్పదమై ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మరువనివాడు, మాట తప్పనివాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన గతించనివాడు. నువ్వు ఎవరిపై అయితే నిరీక్షణ ఉంచుతున్నావో ఆ నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఎన్నటికీ నశించడు. కనుక మన నిరీక్షణ అంతా మన ప్రభువుపై ఉంచుతాం. ఆయన మనల్ని మరిచిపోనివాడు, మాట తప్పనివాడు, మరువక ప్రేమించేవాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. మన నిరీక్షణకు ఆస్పదమై ఉన్న దేవుణ్ణి స్తుతించండి. ప్రార్థన. దయగల మా తండ్రి, మాకిచ్చిన ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు. మరలా ఈ అనుదిన వాగ్దానం ద్వారా అనేకులకు నా స్వరాన్ని చేరుస్తున్నందుకు స్తోత్రాలు. మా నిరీక్షణకు ఆస్పదము నీవు, నిత్యము మమ్మల్ని మరువక ప్రేమించిన దేవుడు నీవని సెలవిచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు. మా ప్రియులను, మమ్మల్ని ఈ మాటల ద్వారా బలపరచండి. ఈ దినమంతా ఆదరించండి. మరువక మాతో ఉన్నవాడు నీవని గుర్తించి మా నిరీక్షణ, మా ఆధారము సర్వము నిన్ను చేసుకుని జీవించే బ్రతుకులు మాకు దయచేయమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. Thank you all. God bless us.